హ్మ్. మే 4, 2026 భారత రాజకీయ చరిత్రలో బహుశా అత్యంత ఊహించని రోజు ఇదే అని చెప్పాలి. ఖచ్చితంగా. ఎవరు ఊహించని పరిణామమిది. అంటే దాదాపు 50 ఏళ్లలో తొలిసారిగా ఆమ్, అవును 5 దశాబ్దాల్లో తొలిసారిగా భారతదేశం మ్యాప్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కమ్యూనిస్టుల ఎర్ర జెండా ఎగరని పరిస్థితి ఏర్పడింది కదా. అవును. ఇది నిజంగా ఒక చారిత్రక ఘట్టం. ఒకప్పుడు జాతీయ రాజకీయాలను అలా శాసించిన ఒక అతిపెద్ద రాజకీయ శక్తి హ్మ్. నేడు దేశంలోని ఏ రాష్ట్ర సచివాలయంపైన కనీసం అధికారం లేని స్థాయికి పడిపోయింది. అసలు ఒకప్పుడు ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఎర్రజెండా ఈరోజు పూర్తిగా ఇలా కనుమరుగైపోయే స్థాయికి ఎలా చేరుకుంది? సో ఈనాటి మన ఈ డీప్ డైవ్ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. రైట్. మనం వివిధ పరిశోధనా పత్రాలు, అలాగే ఎన్నికల గణాంకాలు, దశాబ్దాల రాజకీయ కథనాల ద్వారా ఈ వామపక్ష పార్టీల లేదా లెఫ్ట్ పార్టీల ఎదుగుదల, దశాబ్దాల ఆధిపత్యం మరియు నేటి ఈ పతనం వెనుక ఉన్న మెకానిజమ్స్ని డీకోడ్ చేద్దాం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. అసలు నిన్నటి వరకు జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన వామపక్షాలు ఒక్కసారిగా సున్నాకి ఎలా పడిపోయాయి? ఆశ్చర్యంగా అనిపించడం లేదా? ఖచ్చితంగా. ఇది ఆశ్చర్యపరిచే విషయమే. కాని ఇక్కడ మనం వామపక్షాలను కేవలం ఎన్నికల మ్యాప్లో వారికున్న స్థానాల ద్వారానే అంచనా వేస్తే అసలు కథ మిస్ అవుతాం. అంటే ఇంకేదైనా కోణం ఉందంటారా? మనం ఒక విషయాన్ని నిష్పాక్షికంగా చూడాలి. భారతదేశ సామాజిక ముఖచిత్రాన్ని, ముఖ్యంగా సంక్షేమ చట్టాల రూపకల్పనను వామపక్ష పార్టీలు ఎంతలా ప్రభావితం చేశాయో మనం పరిశీలిస్తే ఈరోజు వాళ్లు అధికారంలో ఉన్నా లేకపోయినా వారి విధానాల ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కనిపిస్తూనే ఉంటుంది. నిజమే. సో వారి పతనం వెనుక కేవలం ఓట్ల లెక్కలు మాత్రమే లేవు. బలమైన సైద్ధాంతిక పట్టింపులు, కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అర్థం కావాలంటే మనం వాళ్ల పునాదుల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆ విత్తనం ఎక్కడ పడిందో అక్కడ్నుంచి మొదలు పెట్టాలంటారు. సరే, అయితే ఒకసారి 1920ల కాలానికి వెళ్దాం. 1925లో కాన్పూర్లో కార్మిక ఉద్యమాల మధ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఐ ఆవిర్భవించింది. అవును. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లోనే వాళ్లు 16 స్థానాలు సాధించి కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు కదా. ఇది వింటుంటే నాకు విషయం గుర్తొస్తుంది. ఏంటది? అప్పటి కాంగ్రెస్ పార్టీ మార్కెట్లో ఒక భారీ మోనోపోలీ లాంటిది. వాళ్లకు దేశవ్యాప్తంగా తిరుగులేని స్వాతంత్ర్య పోరాట నేపథ్యం ఉంది. అలాంటి గుత్తాధిపత్యం ఉన్న మార్కెట్లోకి ఒక చిన్న స్టార్టప్ వచ్చి అకస్మాత్తుగా ప్రధాన పోటీదారుగా నిలబడటము, అసలిది గ్రౌండ్ లెవెల్లో ఎలా వర్కౌట్ అయ్యింది? అణగారిన వర్గాలను వాళ్లు ఎలా ఆకర్షించగలిగారు? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అనగానే రష్యాలోనో లేదా చైనాలోనో జరిగినట్లుగా ఆయుధాలు పట్టి చేసే సాయుధ పోరాటం లేదా ఒక హింసాత్మక విప్లవం ద్వారా అధికారాన్ని చేజుక్కించుకోవడం అనే ఒక పద్ధతి ఉండేది కదా. అవును, ఒక అగ్రెసివ్ అప్రోచ్. ఎగ్జాక్ట్లీ. కాని భారతదేశంలో వామపక్షాలు ఒక వినూతనమైన మార్గాన్ని ఎంచుకున్నాయి. కమ్యూనిజం కేవలం సాయుధ విప్లవం ద్వారానే కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమై కూడా ప్రయాణించగలదని వారు ఆచరణలో చూపించారు. దానికి బెస్ట్ ఉదాహరణ 1957. కేరళ ఎన్నికలు. ఆ ఏడాది కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. వారు అధికారంలోకి రాగానే కేవలం సైద్ధాంతిక ఉపన్యాసాలకే పరిమితం కాకుండా చాలా అగ్రెసివ్గా భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. అంటే భూస్వాముల దగ్గర 100 ఎకరాలుగా పడి ఉన్న అదనపు భూమిని ప్రభుత్వమే లాక్కొని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులకు పంచేశారన్నమాట. అక్షరాలా అదే జరిగింది. దున్నేవాడికే భూమి అనే కాన్సెప్ట్ని వారు చట్టబద్ధం చేశారు. అది చాలా పెద్ద స్టెప్ ఆ రోజుల్లో. అవును. దాంతోపాటు విద్య, వైద్యం లాంటి సామాజిక రంగాలపై భారీగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటళ్ల నెట్వర్క్ను బాగా బలోపేతం చేశారు. ఈ విధానాలన్నీ కలిపి తర్వాత కాలంలో కేరళ మోడల్ అనే ఒక సరికొత్త సామాజిక అభివృద్ధి నమూనాగా పేరు తెచ్చుకున్నాయి. కానీ ఒక్క నిమిషం, ఆ కేరళ మోడల్ అంత అద్భుతంగా పనిచేస్తే, అంత బాగా సక్సెస్ అయితే, ఆ తర్వాత కొన్నేళ్లకే అంటే 1964లో ఆ పార్టీ ఎందుకు రెండుగా చీలిపోయింది? కేవలం చైనా భారత్ యుద్ధమే కారణమా, లేక లోపల ఇంకేమైనా సైద్ధాంతిక పగుళ్లు ఉన్నాయా?
అది చాలా కరెక్ట్ ప్రశ్న. చైనా-భారత్ యుద్ధం అనేది కేవలం పైకి కనిపించే ఒక ప్రధాన కారణం మాత్రమే. అప్పటికే వారిలో సైద్ధాంతికంగా 2 వర్గాలేర్పడ్డాయి. అంటే ఎలాంటి విభేదాలు? ముఖ్యంగా భారత ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఎలా డీల్ చేయాలి అన్న దానిపై పార్టీ లోపల పెద్ద చర్చ జరిగింది. కాంగ్రెస్తో కలిసి ప్రయాణిస్తూనే మార్పు తీసుకురావచ్చని ఒక వర్గం నమ్మితే, కాంగ్రెస్ అనేది కేవలం పెట్టుబడిదారుల ప్రతినిధి అని, వారిని పూర్తిగా వ్యతిరేకించాల్సిందేనని మరో వర్గం గట్టిగా వాదించింది. ఓ, సో అప్రోచ్లోనే తేడా ఉందన్నమాట. యా అంతేకాకుండా అంతర్జాతీయంగా చూసుకున్నా సోవియట్ యూనియన్ మరియు చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య అప్పటికే సైద్ధాంతిక విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సో ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ఒత్తిడి తట్టుకోలేక పార్టీ సిపిఐ మరియు సిపిఐఎంగా చీలిపోయింది. ఓకే, సో పార్టీ రెండుగా చీలిపోయింది. అయినా సరే వాళ్లు దెబ్బతినకుండా ఆ తర్వాత కాలంలో పశ్చిమ బెంగాల్ అలాగే త్రిపురల్లో తమ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారు? 1977లో జ్యోతిబసు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చాక ఏకంగా 34 ఏళ్లు ఎలా కదలకుండా ఉండిపోయారు? అది నిజంగా ఒక రికార్డ్. అవును కదా. ఒకే పార్టీ ఒకే రాష్ట్రంలో వరుసగా 7 సార్లు ఎన్నికల్లో గెలవడమనేది అసాధారణం. అది కేవలం వారందించిన సుపరిపాలన లేక రాజకీయ వ్యవస్థలన్నింటినీ తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడం వల్ల? కేవలం సుపరిపాలన ఒక్కటే ఎవరినీ 34 ఏళ్లు అధికారంలో ఉంచలేదు. దీని వెనుక ఒక అద్భుతమైన రాజకీయ మరియు సామాజిక వ్యూహముంది. వామపక్షాలు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా 2 ఆయుధాలను వాడారు. ఒకటి ఆపరేషన్ బర్గా, 2 పంచాయతీరాజ్ వికేంద్రీకరణ. ఈ ఆపరేషన్ బర్గా అంటే ఏంటసలు? పేదలకు భూములిచ్చారనే విన్నాం. కానీ దాని వెనుక ఉన్న ఆ మెకానిజం ఏంటి? అది అంతలా ఎందుకు ఇంపాక్ట్ చూపించింది? ఆపరేషన్ బర్గా అనేది బహుశా భారతీయ వ్యవసాయ చరిత్రలో అత్యంత కీలకమైన అంకాల్లో ఒకటి అని చెప్పాలి. బెంగాల్లో తరతరాలుగా బర్గాదారులు అంటే కౌలు రైతులు భూస్వాముల పొలాల్లో పనిచేసేవారు. కౌలు రైతులు అంటే వాళ్లకు సొంత భూమి ఉండదు కదా? కరెక్ట్. వాళ్లకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కావు. భూస్వామి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్లనా పొలం నుంచి గెంటేయవచ్చు. అంతేకాదు, పండిన పంటలో సింహభాగం కూడా వాళ్లే లాగేసుకునేవారు. అన్యాయం కదా ఇది. అవును. అందుకే 1978లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారుల మీద ఆధారపడకుండా పార్టీ క్యాడర్ను నేరుగా గ్రామాలకి పంపి ఆ కౌలు రైతుల పేర్లను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించారు. నేరుగా క్యాడర్ రంగంలోకి దిగిందనమాట. ఎగ్జాక్ట్లీ. ఇలా దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులకు భూమిపై చట్టబద్ధమైన హక్కులు, భద్రత కల్పించారు. వాళ్లని ఎవ్వరో భూమి ఉంచి వెళ్లగొట్టలేరు అనే భరోసా ఇచ్చారు. వావ్! ఒక పేద కౌలు రైతుకు తరతరాలుగా వస్తున్న ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తే ఇక ఆ రైతు జీవితాంతం ఆ పార్టీకి వీర విధేయుడుగా మారిపోతాడు కదా? అక్షరాలే అదే జరిగింది. ఈ ఆపరేషన్ బర్గా అనేది బెంగాల్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చేయడమే కాకుండా వామపక్షాలకొక ఎప్పటికీ కరిగిపోని ఓటు బ్యాంకును, ఒక అభేద్యమైన పునాదినిచ్చింది. రైట్. మరి రెండో ఆయుధం పంచాయతీరాజ్ అన్నారు కదా, దాని గురించి? అంతకుముందు అధికారమంతా రైటర్స్ బిల్డింగ్ అంటే ఆ కోల్కతాలోని సచివాలయానికే పరిమితమై ఉండేది. కాని లెఫ్ట్ ఫ్రంట్ ఆ అధికారాన్ని నేరుగా గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకువెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహించి నిధులను నేరుగా పల్లెలకు పంపించింది. అంటే సామాన్యులకు అధికారంలో వాటా ఇచ్చింది అంటారా? అవును. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బెంగాల్లో వామపక్షాలు చేసిన ఈ పంచాయతీరాజ్ ప్రయోగనే తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా 73వ రాజ్యాంగ సవరణ అంటే 1992లో స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి ఒక ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఖచ్చితంగా. ఇక త్రిపురలో కూడా 1993 నుంచి మాణిక్ సర్కార్ లాంటి నేతల నాయకత్వంలో గిరిజనుల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూ 25 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వాళ్లు నిలబడగలిగారు. అంటే ఈ రాష్ట్రాలలో సాధించిన అధికారం వాళ్లకి జాతీయ స్థాయిలో ఎంతటి ఆత్మవిశ్వాసాన్నిచ్చిందంటే వాళ్లు ఏకంగా ఢిల్లీ పీఠాన్ని శాసించే కింగ్ మేకర్స్గా మారిపోయారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు జ్యోతిబసుకి ఏకంగా ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చింది. అవును, వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ల పార్టీ పొలిట్ బ్యూరో దాన్ని తిరస్కరించింది కదా. ఎందుకు వద్దన్నారు? అలా చేతిదాకా వచ్చిన ప్రధానమంత్రి పదవిని వదులుకోవడమేంటి?
కమ్యూనిస్టుల పనితీరు అర్థం కావాలంటే ఈ ఘట్టం చాలా ముఖ్యం. వామపక్షాలు ఎప్పుడూ వ్యక్తుల కన్నా సిద్ధాంతాలకే ప్రాధాన్యమిస్తాయి. పార్లమెంట్లో తమకు తగినంత మెజారిటీ లేకుండా ఇతర పార్టీల దయాదాక్షిణ్యపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమ సొంత మార్క్సిస్ట్ విధానాలను అమలు చేయలేమన్నది వారి వాదన. అంటే వేరే పార్టీలతో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందనా? ఎగ్జాక్ట్లీ. ఇతర పెట్టుబడిదారీ పార్టీలతో రాజీ పడాల్సి వస్తుందనే భయంతో ఆ పదవిని వద్దనుకున్నారు. దీనే జ్యోతిబసు తర్వాత కాలంలో ఒక చారిత్రక తప్పిదమని కూడా వర్ణించారనుకోండి. ఏది ఏమైనా అది వారి సైద్ధాంతిక పట్టింపుకు ఒక ఉదాహరణ. ఆ పట్టింపు వల్ల 96లో ఛాన్స్ పోయినా 2004 నాటికి జాతీయ రాజకీయాల్లో వాళ్లు తమ అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. ఆ లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 61 స్థానాలు సాధించారు కదా. అవును, అది వారి పీక్ స్టేజ్. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుంది. 61 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వానికి మద్దతిచ్చారు. కానీ వాళ్లు ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోలేదు కదా. మరి వాళ్ల పవర్ ఎక్కడ చూపించారు? ఇక్కడే వారి వ్యూహం ఎంత పదునుగా ఉంటుందో తెలుస్తుంది. వారు ప్రభుత్వంలో చేరితే కాంగ్రెస్ తీసుకునే పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. అవును, మంత్రులుగా ఉంటే తప్పుకోలేరు. రైట్. కాబట్టి బయటి నుంచే మద్దతు ఇస్తూ ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ను డిజైన్ చేశారు. యూపీఏ ప్రభుత్వం నిలబడాలంటే వామపక్షాల 61 సీట్లు అత్యవసరం కదా. ఆ ఒత్తిడిని ఉపయోగించి ప్రభుత్వ విధానాలను పూర్తిగా శాసించారు. తెర వెనుకుండి నడిపించారన్నమాట. అవును. ఈరోజు మనం చూస్తున్న మరియు కోట్ల మంది సామాన్యులు ఉపయోగిస్తున్న అత్యంత శక్తివంతమైన చట్టాలైన ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, అలాగే 2005 నాటి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ మరియు 2006 అటవీ హక్కుల చట్టం లాంటివి సాధించింది వీరే. అంటే ఈరోజు మనం వాడుతున్న ప్రతి ఆర్టీఐ అప్లికేషన్ వెనుక, ఆ పల్లెల్లో అమలయ్యే ఉపాధి హామీ పథకం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ వీరే అని చాలామందికి తెలియదన్నమాట. చాలామందికి ఫ్యాక్ట్ తెలీదు. అధికారంలో నేరుగా లేకపోయినా ప్రభుత్వ విధానాలను తమ సిద్ధాంతాల వైపు తిప్పుకోవడం నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. దీన్ని బట్టి చూస్తే వామపక్షాల అసలైన వారసత్వం వారు ఎన్ని సీట్లు గెలిచారు అని కాదు, భారతీయ సామాజిక భద్రతా వ్యవస్థకు వారిచ్చిన ఈ చట్టాలే వారి అసలైన వారసత్వం అనుకోవచ్చా? ఖచ్చితంగా. యూపీఏ-1 ప్రభుత్వానికి మద్దతిస్తున్నప్పుడు వారు పెట్టిన ఆ ప్రెషర్ వల్లే కాంగ్రెస్ ఆ చట్టాలను తీసుకురాక తప్పలేదు. కాబట్టి ఆ చట్టాలపై మంత్రులుగా వాళ్లు సంతకాలు చెయ్యకపోయినా వాటి వెనుకున్న ఆత్మ కమ్యూనిస్టులదే అనడంలో డౌట్ లేదు. అయితే ఇంత అద్భుతమైన పవర్ ఉన్నవాళ్లు ఆ శిఖరం నుంచే జీరో స్థాయికి ఎలా పడిపోయారు? ఈ పతనానికి అసలు కారణం 2008లో జరిగిన ఒక సంఘటనతో మొదలైంది కదా. అవును, ఆ న్యూక్లియర్ డీల్ ఇష్యూ. ఇండో-యుఎస్ అణు ఒప్పందం అంటే అమెరికాతో చేసుకున్న ఆ న్యూక్లియర్ డీల్ విషయంలో యూపీఏ ప్రభుత్వంతో విభేదించి వామపక్షాలు మద్దతు వెనక్కి తీసుకున్నాయి. అసలిక్కడ నాకు చిన్న డౌట్. ఒక కమ్యూనిస్ట్ పార్టీకి అమెరికాతో చేసుకునే న్యూక్లియర్ డీల్కి ఏంటి సంబంధం? దానికోసం 61 సీట్ల పవర్ని ఎందుకు వదులుకున్నారు? ఇది మళ్ళీ వాళ్ల సైద్ధాంతిక మూలాలకు సంబంధించిన విషయం. వామపక్షాలు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి కదా. అవును, కమ్యూనిజం బేసిక్ ప్రిన్సిపల్ అది. ఎగ్జాక్ట్లీ. అమెరికాతో ఈ అణు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కోల్పోయి అమెరికా ఒత్తిడులకు తలొగ్గాల్సి వస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. అది దేశ సార్వభౌమాధికారానికే ముప్పు అని వారి విశ్లేషణ. ఆ సిద్ధాంతపరమైన పట్టింపు వల్లనే వారు అంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. సో అక్కడ్నుంచే జాతీయ స్థాయిలో వారి ఒంటరితనం మొదలైంది? అవును, అక్కడే మొదలైంది. ఆ సైద్ధాంతిక పట్టింపు అక్కడ ఢిల్లీలో చూపించారు సరే, కాని వారి సొంత కోట పశ్చిమ బెంగాల్లో ఎందుకు పడిపోయారు? ఇక్కడే అసలు కథలో ఒక అతిపెద్ద ఐరనీ కనిపిస్తోంది. ఏంటది? భూములు పంచిందో, వాళ్లకు దేవుడిలా మారిందో సరిగ్గా అదే పార్టీ నందిగ్రామ్ మరియు సింగూర్లో ఆ టాటాల ఫ్యాక్టరీల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం అదే రైతుల దగ్గర్నుంచి బలవంతంగా భూమి లాక్కోవడం ఎంత పెద్ద ఐరనీ! కార్మికుల పార్టీ, రైతుల పార్టీ ఇలా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నట్లుగా కనిపించడం ఏంటసలు? మీరడిగిన ఈ ప్రశ్నే పశ్చిమ బెంగాల్లో వామపక్షాల పతనానికి కేంద్రబిందువు. వాస్తవానికి బెంగాల్లో 3 దశాబ్దాల పాటు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడటం వల్ల ఆర్థిక స్తబ్దత వచ్చింది. యువతకు ఉద్యోగాలు కావాలంటే పారిశ్రామికీకరణ తప్పనిసరి అని అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భావించారు. అదొక రకంగా నిజమేనే కదా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే. నిజమే. కానీ
దానికోసం వాళ్లు ఎంచుకున్న మార్గం బ్యాక్ఫైర్ అయ్యింది. రైతుల నుండి బలవంతంగా భూమి సేకరించడమనేది వారి మూల సిద్ధాంతానికే పూర్తి విరుద్ధం. అది క్షేత్రస్థాయిలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఆ రైతుల ఆగ్రహాన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా వాడుకుంది. ఓహ్, ఆ గ్యాప్ని వాళ్ళు ఫిల్ చేశారన్నమాట. యా 2011లో వామపక్షాల 34 ఏళ్ల అభేద్యమైన కోట అలా బద్దలైపోయింది. ఒకవైపు ఆ భూసేకరణ గొడవలు, దానికి తోడు రాజకీయ ముఖచిత్రం కూడా ఆ టైంలో వేగంగా మారిపోయింది కదా. అవును, చాలా వేగంగా. బెంగాల్లో ఒకవైపు బీజేపీ తన హిందుత్వమదిను జాతీయవాద సిద్ధాంతాన్ని బలోపేతం చేసుకుంటూ మెల్లగా వామపక్షాల ఓటు బ్యాంకును తన వైపుకు లాక్కుంది. మరోవైపు అధికారంలో ఉన్న టీఎంసీ ఎన్నో నేరుగా నగదు బదిలీ చేసే సంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువైంది. అంటే లెఫ్ట్ పార్టీల స్పేస్ ఎక్కడుందింకా? అదే జరిగింది. ఒకవైపు బీజేపీ యొక్క కల్చరల్ నేషనలిజం, మరోవైపు టీఎంసీ యొక్క ప్రాక్టికల్ వెల్ఫేర్ మోడల్. ఈ రెండు బలమైన శక్తుల మధ్య కమ్యూనిస్టుల పాతకాలపు నినాదాలు నిలబడలేకపోయాయి. వాళ్ల స్పేస్ పూర్తిగా ఆక్రమించబడింది. అంటే రెండు పెద్ద బండరాళ్ల మధ్య నలిగిపోయారన్నమాట. అలా మొదలైన పతనం 2014, 19 అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో వారి సీట్లు సింగిల్ డిజిట్కు పడిపోయేలా చేసింది. 2018లో త్రిపురను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక 2021 నాటికైతే బెంగాల్ అసెంబ్లీలో వామపక్షాలు 0 సీట్లకు చేరుకున్నాయి. అవును, అది చాలా పెద్ద షాక్ వాళ్లకి. ఇక ఈరోజు అంటే మే 4, 2026 నాటి ఆధునిక ఎన్నికల ఫలితాలతో ఈ కథ ఎలా క్లైమాక్స్కు చేరుకుందో చూద్దాం. ఈరోజు ఫలితాలు వామపక్షాలకు ఒక మరణ శాసనం లాంటివి కదా. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటిదాకా ఎర్ర జెండాకు మిగిలిన ఏకైక ఆశ కేరళ రాష్ట్రం. కానీ నేటి ఫలితాల్లో పినరై విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. వరుసగా మూడోసారి అధికారంలోకొస్తామన్న వారి ఆశలు ఆవిలయ్యాయి. నంబర్స్ ఎలా ఉన్నాయక్కడ? అంకెలు చూస్తే యూడీఎఫ్ సుమారు 95కు పైగా సీట్లు గెలుచుకోగా వామపక్షాల కూటమి ఎల్డీఎఫ్ కేవలం 35 నుంచి 40 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఓ, ఇంత భారీ ఓటమికి కారణమేంటి? 10 ఏళ్ల పాలన తర్వాత వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక స్తబ్దత, దీనికి తోడు మైనారిటీ ఓట్లు ఏకీకృతమై కాంగ్రెస్ వైపు మళ్లడం, ఈ కారణాల వల్లే వారక్కడ అధికారం కోల్పోయారు. ఇక సరిగ్గా ఇదే రోజున పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఫలితాలు వాళ్లను మరింత కృంగతీశాయి అని చెప్పాలి. అక్కడ బీజేపీ సుమారు 208 సీట్లతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటే, ఒకప్పుడు బెంగాల్ను 34 ఏళ్లు తన గుప్పెట్లో పెట్టుకున్న సిపిఐఎం పార్టీ ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుని బెంగాల్ రాజకీయం నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది గదా. అవును, అదొక చేదు నిజం. సో దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఆ ఎర్రజెండా శకం పూర్తిగా క్లోజ్ అయినట్లేనా? ఒకప్పుడు భారతదేశ భవిష్యత్తును డిజైన్ చేసిన పార్టీ ఇప్పుడు తమ సొంత భవిష్యత్తును కూడా కాపాడుకోలేని స్థితికి వచ్చేసిందా? వాస్తవాలు అదే చెబుతున్నాయి. ఎన్నికల రాజకీయం పరంగా చూస్తే ఈరోజు వామపక్షాలు ఒక పాలక శక్తి అనే హోదాను దేశవ్యాప్తంగా పూర్తిగా కోల్పోయాయి. వారు ఇప్పుడు కేవలం ఒక భావజాల విభాగానికి, అంటే ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు మరియు ఢిల్లీలోని జేఎన్యూ లాంటి కొన్ని విద్యాసంస్థల్లో విద్యార్థి రాజకీయాలకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే యాక్టివ్ పాలిటిక్స్లో వాళ్ల రోల్ లేదంటారు? దేశ ఎన్నికల మ్యాప్లో వారి ఉనికి ఇప్పుడు శూన్యం. వారు మారుతున్న కాలాన్ని, నేటి యువత ఆకాంక్షలను, ఆధునిక ఆర్థిక వ్యవస్థ వాస్తవాలను అర్థం చేసుకొని తమను తాము పూర్తిగా పునర్నిర్మించుకోవాలి. అలా చెయ్యలేకపోతే వారు ఒక రాజకీయ శక్తిగా పూర్తిగా అంతరించిపోక తప్పదు. నిజమే. ఇది కేవలం ఒక పార్టీ ఓటమి కాదు. సిద్ధాంతాలకు కాలానుగుణమైన మార్పులు తోడు కాకపోతే జరిగే పరిణామాలకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. సో ఈ సుదీర్ఘమైన కథలో మనం నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం ఒకటుంది. ఒక పార్టీ ఎంత బలంగా ఉన్నా, ఎంత గొప్ప నాయకత్వం ఉన్నా, ఎన్నో రాష్ట్రాల్లో పాతుకుపోయినా, కాలానుగుణంగా వచ్చే మార్పును స్వీకరించిన ఏ సిద్ధాంతమైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు వారు ప్రవేశపెట్టిన భూసంస్కరణలు, వారు తీసుకొచ్చిన ఉపాధి చట్టాలు, సమాచార హక్కు చట్టాలు లాంటివి నేటికీ దేశ రూపురేఖలను కాపాడుతూనే ఉన్నాయి. ఆ విధానాలు సక్సెస్ అయ్యాయి. కానీ ఆ చట్టాలను తెచ్చిన పార్టీ మాత్రం
ఇలా కనుమరుగైపోయింది. ఇక్కడే భారతీయ ప్రజాస్వామ్య గొప్పతనం దాగి ఉంది. మనం గమనిస్తే విభిన్న సిద్ధాంతాల ఉనికి, ఆ వాటి మధ్య జరిగే సైద్ధాంతిక ఘర్షణే ఒకప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది. వామపక్షాల గొంతుక ఇప్పుడు పార్లమెంట్లో లేకపోవడం వల్ల ఆ సైద్ధాంతిక ఘర్షణలో కొంత వెలితి కనిపిస్తుందన్నది కొందరి వాదన. కరెక్ట్. కానీ ఇక్కడే నాకో పెద్ద డౌటొస్తోంది ఒక రకంగా. ఇది కొంచెం భయపెట్టే ఆలోచన అని కూడా చెప్పాలి. ఏంటది? ఈ రోజు వామపక్షాలు ఎన్నికల రాజకీయాల నుంచి మాయమైపోయాయి. కానీ ఫ్యూచర్ గురించి మనం ఒక్కసారి ఆలోచించేస్తే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ మరియు ఆటోమేషన్ లాంటి సాంకేతికతలు శరవేగంగా విస్తరిస్తున్నాయి కదా. రాబోయే 10 ఏళ్లలో ఈ ఏఐ కారణంగా కోట్లాది మంది సామాన్యుల, కార్మికుల, ఉద్యోగుల బతుకులు ప్రమాదంలో పడే పరిస్థితి రావచ్చు. యా, అది జరగబోతున్న వాస్తవం. వాళ్ళ హక్కుల గురించి ఫైట్ చేయడానికి, వాళ్ళ తరపున ఒక బలమైన వాదన వినిపించడానికి భవిష్యత్తులో ఏ కొత్త రాజకీయ శక్తి వస్తుంది? ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంతరించిపోవచ్చు, వాళ్ళ సిద్ధాంతం చనిపోవచ్చు. కానీ పేదరికం, ఉద్యోగ భద్రత, కార్మికుల కష్టాల్లాంటి ప్రాథమిక సమస్యలు ఎప్పటికీ బతికే ఉంటాయి కదా. 100% నిజమిది. దానికి కారణమైన టెక్నాలజీ మారుతుందేమో కానీ ఆ బాధ అలాగే ఉంటుంది. మరి ఆ శ్రామికుల గొంతుకను భవిష్యత్తులో ఎవరు వినిపిస్తారన్నదే అసలైన ప్రశ్న. దానికి బహుశా కాలమే సమాధానం చెప్పాలి. ఈ ఆలోచనతోనే ఈనాటి మన డీప్ డైవ్ను ముగిద్దాం. తిరిగి మరో లోతైన అంశంతో మళ్ళీ కలుద్దాం.